రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో ఒళ్ళు గగిర్పుడిచే అత్యంత అమానవీయ ఘటనలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికపై 5 రోజుల పాటు 30 మందికి పైగా కామాంధులు పదే పదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో 30 మందిని ఎన్కౌంటర్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ రాక్షసులను ఎన్కౌంటర్ చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసన జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం క్రియేట్ చేసింది. దీంతో ఈ దారుణానికి సహకరించిన అండగా నిలిచిన పలు హోటళ్లపై జిల్లా యంత్రాంగం, పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి బుల్డోజర్లను మోహరించి ఆ దారుణంతో సంబంధం ఉన్న 4 హోటల్స్ను నేలమట్టం చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం జూన్ 18న ఆ అమ్మాయి తన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. ఒక దుర్మార్గుడైన రిక్షా కార్మికుడు ఆ పాపని అపహరించి శ్రీరామ్ నగరంలోని ఒక హోటల్ యజమానికి విక్రయించాడు డబ్బుల కోసం. అక్కడి నుంచి 5 రోజుల పాటు నగరంలోని వివిధ హోటల్స్కు ఆ బాలికను తిప్పుతూ సుమారు 30 మందికి పైగా మానవ మృగాల ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. పదే పదే జరిగిన ఈ దాడుల వల్ల ఆ అమ్మాయి తీవ్ర అనారోగ్యానికి గురైంది. నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం సేవించేలా చేశారంటూ కూడా ఆ అమ్మాయి చెప్తున్న పరిస్థితి. సో ఈ ఘోరమైన లైంగిక వేధింపుల్లో పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులు ప్రత్యక్షంగా పాలు పంచుకోవడమే కాకుండా ఈ నేరాన్ని పూర్తిగా అణిచివేసేందుకు ప్రయత్నించారని కూడా పోలీసులు తేల్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు ఇప్పటి వరకు 15 మంది నిందితులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. వాళ్ళకి ఒక నెక్స్ట్ లెవెల్ టార్చర్ కూడా రిమాండ్లో కొనసాగుతోంది. సో ఈ సామూహిక అత్యాచార ఘటన నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశాన్నే ఒక మలుపు తిప్పిందని చెప్పొచ్చు. నిందితులకు, వారికి సహకరించిన హోటల్ యాజమాన్యాలకు మరణశిక్ష విధించాలని స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు చేస్తున్న పరిస్థితి. ఈ ఘోరాన్ని నివారించడంలో, శాంతి భద్రతలను కాపాడటంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ నిరసనలు ప్రదర్శనలు చేపట్టారు. దోషులందరినీ కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం ఆగదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, నెటిజన్స్ కావచ్చు, బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు ఈ కేసుపై రియాక్ట్ అవుతున్నారు. ఒక 13 ఏళ్ల బాలికని ఎంత అత్యంత దారుణంగా ఎలా ఆ పాడు పనికి పాల్పడతారంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి.